నామాలు కూడా రాముడు పసలు అన్నాడు వేరైన పాలన్నీ ఒకటే పననైన మొదలు ఒక్కటే భగవంతుడా ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ కలిగినాదే చెప్పి ఎల్లమ్మ లోకమాత ఎల్లమ్మ అలనాడు మంది వారి కొండగోలు పుట్టకాడ ఇట్లా పుట్టింది ఇట్లా పెరిగింది అంటే శంకరుడు మాత్రం శివుడు దంగా ఆ శక్తిని మాత్రం పడమాత్రం పూర్తి తీసుకుపోయి అటువంటి కొండగోలు పుట్టలో పోసిండు ఆ కొండగోలు పుట్టలో పోసి మరి తిరుపతి తీరంగా భద్రాచలం వైకుంఠం ఎప్పుడు తిరిగిపోయిండో మళ్ళా వచ్చే వరకల మరి పత్రుషంగల పరమజ్యోతి ఎల్లమ్మ పుట్టినది శంకరుడు కళ్ళ చూసి ఆ పశుపాలను తీసుకొని మరి అటువంటి ఎండికొండ కైలాసం వచ్చిండ్రు రామ 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 శంకరుడు పార్వదేవి వారి పెంచి పెద్ద చేస్తురు సాది పెద్ద చేస్తురు ఇంతింత 21 రోజు నాడు చూడు మరి పట్టు బ్రాహ్మణుల వేదముద్రలు వినిపించినాడు ఆ వేదముద్రలు 11 మంది బ్రాహ్మణులు మరి పంచాంగం తీసుకొని మరి శంకరుడు పిలిచిండు మనకి ఏంటి బంగారం వస్తుంది ఆవుదానం గోదానం మరి కొత్త మడి పంచాలు వస్తాయని చెప్పి 11 మంది వారికి దగ్గర మరి కైలాసం కైలాసం రాగానే శంకరుడు వచ్చిన వాళ్ళ కుర్చీల పైన కూర్చోబెట్టిండు పూర్వకాలం అందు మరి మర్యాద అంటే ఒక తాంబూలం ఉండేది ఇప్పుడు మూత తీయకపోతే వాడు వెళ్ళిపోతుండు ఇప్పటి మర్యాదనేమో ఇట్లుంది మరి పూర్వకాలం అందు అటువంటి తాంబూలం ఇచ్చేది ఎంత పెద్ద మనిషి వచ్చినా కానీ 11 మందికి బ్రాహ్మణులకు శంకరుడు అటువంటి తాంబూలం ఇచ్చిన తమలపాకు తాంబూలం తీసుకున్న బట్టు బ్రాహ్మణులు కుర్చీ మీద కూర్చొని ఆయన సంగమే మమ్మల్ని పిలిచిన పని ఏదో చెప్పమని అడుగుతున్నారు పెద్దలారా లేక ఒక లక్ష్మణుడు ఏకైక పుత్రిక నాకు మాత్రం వరపుత్రాలు దొరికింది.